మన మతంలో జారమని అడగం, కానీ హిందువులందరినీ మార్చే విధంగా ఈ భారతదేశంలో చేసే ప్రయత్నాలు మాత్రం నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను. ఎందుకంటే అది నా బాధ కూడా. ఇవాళ మానవత్వం కావాలి, మతం కాదు. కానీ మీరు మతం మార్చి తప్పు చేస్తా ఉన్నారు అనేది నేను డైరెక్ట్ గా చెప్పదలుచుకున్నా. ఏ ఇబ్బంది లేదు దీంట్లో. నేను ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉంటే చాలా వేదికల మీద లక్షలాది మంది ఉన్నప్పుడు చెప్తారు మీకు, నేను ఈ గుడికి రావడం వల్ల కోట్లు సంపాదించాను, నేను ₹1,00,000 వేసానని చెప్తారు. నేను మొన్న కూడా మాట్లాడాను. నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను ఈ రోజు ఎమ్మెల్యేనే అంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో మొదటి పౌరుగా నన్ను ఎన్నుకున్నారంటే పెదకృష్ణరాజు గారు లాంటి ఆయన ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా నాకు ఓటేసి నన్ను సపోర్ట్ చేసి గెలిపించారంటే అది ఆ భగవంతుడి దయ, ఆ వెంకటేశ్వర దయ. నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి హిందూ కూడా గర్వించదగ్గంగా చెప్పవలసిన అవసరం ఉంది. అలాంటి కర్మ మనకు ఏర్పడింది. గణాంకాల ప్రకారం 2040 సంవత్సరంలో హిందూ ధర్మం 2వ స్థానానికి వెళ్ళిపోతా ఉందని గణాంకాలు చెప్తా ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ భారతదేశంలో అని ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైందని కూడా తెలియజేస్తాం. అలాంటి సమయంలో మరి ఇక్కడ ఈ ధార్మిక కార్యక్రమం 70-80 మంది పీఠాధిపతులు యాగాలు యజ్ఞాలు ఎక్కడికో అయోధ్యలు దర్శనం చేసుకోవాల్సినటువంటి ఆ రామబాణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పంపించి మీరు చూడండి అంటే చూడలేనటువంటి అందుని మనం చాలా మంది కనిపిస్తారు జనాలకి. దీని మీద ఒక ఆలోచన చేయండి, సిగ్గుపడకండి. చాలా మంది నా తెలియదు నా వల్లే నేను ఇలా ఉన్నాను అనుకుంటే అది చాలా పొరపాటు. మనతో పాటు మన పుట్టిన సమయంలో చాలా లక్షలాది మంది పుట్టి ఉంటారు, వాళ్ళందరూ మనలాగా ఉన్నారా అని ఆలోచన చేయండి. కర్మ ఫలాన్ని నమ్మండి. కర్మలు చేస్తే అది ఇక్కడే అనుభవిస్తాం. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మాల్సిన అవసరం ఏర్పడతా ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడే ముందు నాకు మాట్లాడడం అనేది పెద్దల ముందు మాట్లాడే అంత స్థాయి నాకు లేదు. అయినా కానీ నాకు భగవంతుడి ఆశీస్సులతో నేను నా మనసులో ఉన్నది ఎంతమందికి చెప్పాలనుకున్నాను. ప్రతి అందరూ హిందూ బంధువులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ వేదికను పంచుకోండి. మీరు ఈ స్థాయికి ఎలా చేరారో కూడా మీరందరూ కూడా చెప్పండి, సాక్ష్యం చెప్పండి. మిమ్మల్ని కోరుతాం. ఈ లక్షల మంది నమ్మండి. నేను ఒక సామాన్యుడిని, మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నట్టు దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నా. దీంట్లో ఎలాంటి అనుభవం లేదు. 1,000,000 మంది వచ్చినా సరే నేను చాలా క్రిస్టియన్ సభలకు కూడా వెళ్తాను. అక్కడ కూడా చెప్తాను నేను హిందువుని, కానీ నేను ధర్మం వైపు అడుగులేస్తాను. మీరు కూడా బైబిల్ వైపు అడుగులండి, భగవద్గీత అడుగులేస్తాను. నేను ఎవరిని విమర్శించను. కానీ అన్నశ్రీగా మీరు హిందువులుగా మారిపోండి నేను క్రైస్తవులకు చెప్పలేదు, ముస్లింలకు చెప్పలేదు. కానీ కొంతమంది మీరు ఎందుకు చెప్తున్నారు హిందూ ధర్మాన్ని మార్చేసుకోండి, మీకు ఇంకో మతంలోకి వెళ్ళిపోతే ₹1,00,000 కలిసి వస్తాయి, కోట్ల ఆస్తి కలిసి వస్తుంది, మీకు డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, డాక్టర్లు అక్కర్లేదని చెప్పేటువంటి చాలా మంది నేను మోసపోతున్న నేను వింటా ఉన్నాను. ఇంకా నిరుపేదలు అయిపోతున్నారు వాళ్ళందరూ. మరి వాళ్ళు పెదకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారో ఇప్పుడు మీకు చెప్పారు కదా. ఆయన ఏం పట్టుకుపోతానని ఎన్ని చేస్తా ఉన్నాడు. దేనికోసం? మానవ సేవే మాధవ సేవ. మానవ సేవ చేస్తే మాధవుడు చేయాలి. ఒక డాక్టర్ కాస్ట్లీ అనేది వైద్యం అయింది, దాన్ని నిరుపేదలకు అందించాలని మా కాన్స్టిట్యూన్సీ ఒక పౌరుడుగా ఆయన వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్ అనమాట. ఇంతమంది పీఠాధిపతులు ఇక్కడ తీసుకురావడానికి పడిన శ్రమ నేను అనుకున్నాను. ఈ చేదస్తం ఏమో ఈయనకి ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈయన వీళ్ళందరి కోసం తిరుగుతూ ఉన్నాడు ఏంటి ఆయన ఏంటి ఇక అనుకునేవాడిని. చాలా చూసిన తర్వాత నేను ఈయన ఒకసారి నన్ను పిలిచి ఒకసారి హాస్పిటల్ రమ్మంటే నేను చూసాను సిస్టమ్ అంతా. ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్లో ఎలాగైతే మెయింటైన్ చేస్తారో ఆ విధంగా మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయన డాక్టరేట్ ఇచ్చి గౌరవించుకోవడం చాలా చిన్న విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ భగవంతుడు చాలా మంచి మార్కులు ఇస్తాడు. డాక్టరేట్ కంటే కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం మీ మార్గం కల్పించాడు. మీ జన్మ ధన్యమైందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను హిందువుని, ఖచ్చితంగా చెప్తాను. నేను హిందువుని, హిందూ ధర్మాన్ని పాటిస్తాం. ఎక్కడైనా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో నేను పాత్రధారణ అవుతాను. నాకేమి ఆస్తులు సంపాదించాలి లేదా అబద్ధాలు ఆడాలి, వాళ్ళని మోసం చేయాలి అనుకోను. నేను స్ట్రైట్ గా ఉంటాను, స్ట్రైట్ గా మాట్లాడతాను. నన్ను ఎవరో ఏదో ఇబ్బంది పెడతారు, రేపు పొద్దున్న వాళ్ళందరూ ఏమైనా అనుకుంటారనే బాధ నాకే లేదు. అసలు ఖచ్చితంగా భగవంతుడు నమ్మాను, భగవంతుడు చూసుకుంటాడు. తప్పకుండా మీరు కూడా నమ్మండి. మరి వాళ్ళు పెదకృష్ణరాజు గారు ఏ రకంగా అయితే సేవ చేశారో అదే విధంగా మీరు కూడా సేవ చేసి 10 మందిలో మనం పోయేటప్పుడు ఒక మంచి మాట తీసుకుంటాం. మనం పట్టుకెళ్ళి డబ్బులు పట్టుకెళ్ళి ఎవరు
మరి వాళ్ళు పోతే రేపు పొద్దున్న తీసి బయట పాడైపోతే కొడుకులు బయట పాడేస్తారు, కూతుర్లో ముద్దులు పెట్టిన కూతుర్లు మనవాళ్ళు కూడా బయట పాడేస్తారు. అవన్నీ గమనించిన రాజుగారు తెలివిగా ప్రజలంతా ఉంటే కొన్ని కోట్ల మందికి మనం దగ్గర అవుతామని ఆలోచన చేసి శాశ్వత మార్గం ఆయన ఎంచుకున్నారు. అదే మార్గంలో మనం కూడా నడవాలని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటాం. అంత సేవ చేయగలమో లేదో నాకు తెలియదు, కానీ నాకున్న దాంట్లో నేను ఎంత చేయగలను అంతా కూడా ఖచ్చితంగా చేసుకుంటూ వస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, పెద్దల ముందు మాట్లాడటం సాహసం కాబట్టి మీకు మీ అంత ఆలోచన కానీ అది నాకు లేదు. ఇంతమంది పేటాధిపతులు ఉన్నారు. మీరు మీ అమూల్యమైన వాక్యాన్ని మా ప్రజానీకానికి, మా కాన్స్టిట్యున్సీ కాదు ఈస్ట్ గోదావరి నుంచి కూడా చాలా మంది ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారు. మరి సేవ చేసిన వారి కుటుంబ సభ్యులందరినీ ఈ యొక్క అందరికీ కూడా ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని, ఇంకా సేవ చేసి శక్తిని ఆయన 100 బతికి 10 మందిని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హరికృష్ణదాస్ గారి కుటుంబ సభ్యులకి, వేద పండితులకి, పీఠాధిపతులకి, యజ్ఞ యాగాదులు చేసే బ్రాహ్మణులకి అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్.